పెన్షన్దారుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి జిల్లా అధ్యక్షుడు సుధాకర్ తెలిపారు. బుధవారం సంఘ నాయకులతో కలిసి ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెన్షన్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ ప్రయోజనాలు అందక తాము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో తాత్సర్యం చేయకుండా వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈరోజు 24 డిసెంబర్ 2025న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్ జేఏసీ తరఫున నిరసన వ్యక్తం చేసి హంగర్ స్ట్రైక్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మొత్తంగా పెన్షనర్లు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. గత నెల కూడా 17వ తేదీన మేము ఇదే విధంగా కలెక్టర్ కార్యాలయం ముందర ధర్నా చేయడం జరిగింది. ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు కాబట్టి రెండో విడతగా ఈసారి మరి హంగర్ స్ట్రైక్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం జరిగింది. కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చిన తర్వాత 3 గంటల వరకు మేము ఇక్కడే ఉండి హంగర్ స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటిస్తున్నది, ప్రభుత్వంలో అంటే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ 700 కోట్లు మీ బకాయిల కోసం విడుదల చేసినామని చెప్పడం జరిగింది. కానీ మరి ఇప్పటి వరకు కూడా రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ ఎటువంటి బకాయిలు చెల్లించబడలేదు. మరి 700 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారు? మరి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ లేకపోతే రెగ్యులర్ ఉపాధ్యాయులలో మెడికల్ రియంబర్స్మెంట్ కానీ ఇటువంటి వాటికి చెల్లించడం జరిగింది. కానీ మరి ఎవరైతే రిటైర్ అయిన ఉపాధ్యాయులు ఉన్నారో ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా పెన్షన్ బెనిఫిట్ చెల్లించడం జరగలేదు. ఇప్పటి వరకు కూడా దాదాపు పెన్షన్ బెనిఫిట్స్ అందక వాళ్ళు దాదాపు 40 మంది వరకు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే పెన్షన్ బకాయిలు చెల్లించాలని చెప్పి మేము పెన్షన్ చేసి తరపున డిమాండ్ చేస్తాం.